హాయ్ గైస్, ఈరోజు డేట్ వచ్చి 27. సో ఇంటికాడ బోర్ కొడుతుందని అయితే బయటికి వెళ్తాను. అండ్ ఇంకో పని అయితే ఉంది. సో ఆ పని ఏంటో అక్కడికి వెళ్ళాకైతే చేపిస్తాను. సో కొత్త వర్క్ వస్తే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని వీడియోని లైక్ చేస్తాం మాత్రం మర్చిపోండి. ఇది మన వీడియోలో ఎఫెక్ట్ అనుకుంటా. చాలా రోజులకైతే ప్యాచ్ వర్కుల నుంచి కొంచెం రోడ్ అయితే నార్మలైజ్ అయింది. ఒక పక్క చేశారు, ఇంక ఇదంతా స్టార్టింగ్ చేస్తారేమో. రోడ్డు అంతా ఈ రోడ్డు లేదని చాలాసార్లు మొరపెట్టుకున్నాం, ఇప్పటికైతే అవుతుంది. దీనికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుంచి గూడెం రోడ్లు బాగాలేదని పదే చెప్తూనే ఉన్నా. ఇప్పుడైతే ఎట్టకేలకు స్టార్ట్ అయితే చేశారు. సో దాదాపు వీడియో రీచ్ అయ్యి ఉంటుంది, లేకపోతే ఇంత చేయడం. సో ఎంతైనా మన వీడియోది కూడా కొంచెం చెయ్యండి కాబట్టి ఎనీవే ఇప్పటికైనా అర్థం చేసుకున్నాండి. చాలా థ్యాంక్స్ అబ్బా. సో కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి 1:30 అయింది. పవర్ అయితే పోయింది. సో ఇక్కడ మనకు తగ్గ ఫ్రేమ్స్ అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒకసారి సండే నేను మార్కెట్కి వచ్చిన వీడియో ఉంటుంది కదా, దాంట్లో వచ్చి ఇక్కడ అడిగి వెళ్ళిపోయాము. సో ఇప్పుడేమో సేమ్ ఎక్కడికి వచ్చా. సో రీజనబుల్గా అయితే వేస్తానని చెప్పారు. కరెంట్ అయితే లేదు, ఇంకా 1/2 అవర్ అయితే పడుతుంది. ఫ్రేమ్స్ అయితే చూపిస్తారు, చూడండి ఎలా ఉన్నాయో, బాగున్నాయి. సో బ్రాండ్లోకి వెళ్తే ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ ఒకటి, ఇంకా వేరే కంపెనీలు అన్నీ ఉన్నాయి. ఎక్కువ టైటన్, క్రిస్టల్ సంథింగ్ మనం చెకప్ చేసుకొని అయితే మనకి నచ్చిన ఫ్రేము, అంటే ఫ్రేమ్ రేటు ఒకటి ఉంటుంది, చెకప్ రేట్ ఒకటి ఉంటుంది. సో ఇవైతే ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇవైతే కూలింగ్ గ్లాసెస్. ఇవి ఈ ఫ్రేమ్లు కూడా మనకి ఏదైతే మనం చెకప్ చేసుకున్న తర్వాతే ఆ గ్లాస్ ఫిట్టింగ్ అంటూ ఉంటాయి. సో ఇవన్నీ ఫ్రేమ్. ఇక్కడ ఏం చెకప్ చేసే సిస్టమ్ ఏమి ఇటు పక్క ఉన్నాయి. మనం టెస్ట్ చేశాకే ఎటువంటి ఫ్రేమ్ కావాలో అది మనం చూస్ చేసుకుని అయితే చేసుకోవచ్చు. సో బాగానే ఉంది. సో కరెంట్ వచ్చాక అయితే స్పెట్స్ అయితే చూస్ చేసుకొని అయితే ఇవి తీసేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడే అన్న అయితే టెస్ట్ చేశాడు. దాదాపు నాకు వచ్చేసి -3 వరకు ఉంది. సో ఇప్పటి వరకు అయితే నేను చూసుకోవాలా. దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ చెకప్ చేయించుకుంటే -3కి అయితే వెళ్ళింది. సో ఎప్పుడైనా ఐటీకి సంబంధించి ఏది నెగ్లెక్ట్ అయితే చేసుకోకండి. ఫ్యూచర్లో ఏదైనా ప్రకృతి చూడాలన్నా, ఏదైనా అందాలు చూడాలన్నా కళ్ళే కదా మనకి. ఈ కళ్ళు లేకపోతే అసలు బాగోదు. ఇదైతే అడ్రస్, నేను లొకేషన్ అయితే పెడతా, ఎక్కడ ఉందో కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను. సో అన్న అయితే అక్కడ ఫ్రేమ్ సెలెక్ట్ ఇవన్నీ, ఆ గ్లాసెస్ అయితే అవే. ప్రాసెస్ అయితే అలా చేసుకోవాలి. మనం ఏ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఈ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో ఈ ఫ్రేమ్కి అయితే అవి పెడతారు. సో మనకి ఎంత ఉందో పవరు ఫస్ట్ అది చెకప్ చేశాకే మనకి గ్లాసెస్ అయితే కట్ చేసి ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫ్రేమ్కి అయితే సూటబుల్గా మనకి తయారైతే ఇక్కడే, ఎక్కడికి వెళ్ళవసరలా. మొత్తం మనకి చెకప్ కాడ నుంచి అండ్ ఫ్రేమ్ సెట్టింగ్ వరకు, ఫిట్టింగ్ వరకు ఇక్కడే మొత్తం. లొకేషన్ అయితే మీకు బయట చూపిస్తున్నా. ఇది ఎంట్రన్స్. సో బయట అయితే మనకి కాంచీపురం వరలక్ష్మి అని ఒక షాప్ అయితే ఉండదు. ఇది తాడేపల్లిగూడెం బస్ స్టాండ్. సో అది బస్ స్టాండ్ అవుట్ గేటు, ఇటేమో ఇన్ గేటు. సో ఇటు కాకుండా ఇది ఇటు వరలక్ష్మి ఆపోజిట్ అయితే మనకైతే కనిపిస్తుంది. సో -3 అంటే దాదాపు చాలా ఎక్కువ. సో ఇక్కడ నుంచి అయితే స్పెట్స్ యూజ్ చేయాలి కామన్గా నేనైతే. సో ఎప్పటి నుంచో యూజ్ చేయాలి, కానీ నెగ్లెక్ట్ చేయడం వల్ల అయితే నేను పట్టించుకోవాలా. సో ఇక్కడ నుంచి అయితే కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఎడిటింగ్ పర్పస్ అయినా ఒక ఛానల్కి అయితే అనుకోవచ్చు, 2-3 ఛానల్ చేస్తున్నాం వల్ల ఎడిటింగ్. సో ఖచ్చితంగా మనకి స్పెట్స్ అనేది అవసరం. సో ఈ రోజుల్లో చాలామంది స్పెట్స్ ఉంటున్నాయి, చిన్నపిల్లల కాడి నుంచి ఎవరికైనా స్పెట్స్ ఉంటుంది. ఇది బేసిక్గా మనకు ఒక కామన్ థింగ్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ మొబైల్స్ యూజ్ చేయడం వల్ల, ల్యాప్టాప్ యూజ్ చేయడం వల్ల, ఇక టీవీలు చూడటం వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల మన కళ్ళని మనమే నాశనం చేసేసుకుంటున్నాం ఏం చెప్పాలంటే. సో ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నది కూడా ఈ కళ్ళని నాశనం చేసే దాంట్లోనే చూస్తున్నారు వీడియో కూడా. సో ఇది బేసిక్గా.
సో ఎప్పుడైనా చెకప్ అనేది మీకు వీలు కుదిరినప్పుడల్లా 6 మంత్స్కి ఒకసారి అయినా 1 ఇయర్కి ఒకసారి అయినా డెఫినెట్గా చెకప్ అయితే చేయించుకోవాలి ఈ రోజుల్లో అయితే. సో మనం ఈ జనరేషన్ ఎలా పోతున్నాం, ఆధునిక కాలంలో పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా అయితే మనం చేసుకోవాలి. ఇంకా స్పెట్స్ అయితే ఇది నుంచి అయితే ఇదైతే వాడాలంట. స్పెట్స్ అంటే కందుగా ఉంది నాకైతే, తప్పదు ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇదే స్పెట్స్తో కంటిన్యూషన్ అయితే చేయాలి. అయితే ఇది ఇంకా దీని నుంచి దీంట్లోనే భద్రంగా దాచుకోవాలి అని పెట్టుకొని తీసుకెళ్తూ ఉండాలి. అయితే 1000 నుంచి స్టార్టింగ్ అంట. ఫాస్ట్ ట్రాక్ ఏంటి బ్రాండ్ ఇవైతే ఈ సెక్టార్ మొత్తం. సో ఇది మనం వేయించుకున్న ఫ్రేమ్లో ఇవి. సో అండ్ ఇవి వచ్చేసి 150 కాడి నుంచి అంట ఇదంతా. సో బాగున్నాయి స్పెట్స్ అయితే. ఇవి అయితే మనకి ఇక్కడ ఉన్నాయి అయితే 500. సో గ్లాసెస్ అయితే బాగున్నాయి. సో నియరెస్ట్ దగ్గరలో ఉన్న తాడేపల్లిగూడెం గ్రామాల్లో ఉంటారు కదా, ఎవరైనా స్పెట్స్ కావాల్సి వస్తే ఇటు రండి, రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు. సో ఇదేం ప్రమోషనల్ ఏం కాదు, జస్ట్ అంతే. అయితే అయిపోయింది, ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. బస్ స్టాండ్ మనకు ఎదురుగుండా ఉంది. ఏం కొంచెం యూజ్ అయినట్టుంది. షాప్ అయితే ఇదే మన బ్యాక్ సైడ్ షాప్ ప్రసాద్ ఆఫీస్ అయితే ఉంది. సో ఇంకైతే వెళ్తున్నా ఇంటికి. టైం వచ్చి 2:30 అయితే అయింది. సో ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళాలి. మీరు ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. అది తాడేపల్లిగూడెం బస్ స్టాండ్. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. అప్పుడే ఇంటికి ఎందుకని ఈ పంట పొలాల్లోకి అయితే వచ్చాను. సో అక్కడైతే బోర్ ఉంది, కాలు కడుక్కుంటాం. బాగుంది వాతావరణం, చుట్టూరు పంట పొలాలు, వరి నాట్లు ఇవన్నీ. సో పంట పొలాల్లో ఇలా బోర్ చెట్లు అయితే ఉంటాయి. అది బాగా అడ్వాంటేజ్. ఇలా పంటలకి అయితే ఇలా వాటర్ అయితే వెళ్తూ ఉంటాయి. సో ఇదంతా ఊరి చివర పంట పొలాలంటే వాటర్ ఫ్లో ఎలా ఉందో. ప్రశాంతమైన వాతావరణం ఇది. చూసుకుంటే మీకు చుట్టూరు పచ్చదనం ఎటు చూసుకున్నా. సో చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ వరి నాట్లు కరెక్ట్గా ఏప్రిల్ నాటికి అయితే, మార్చి ఏప్రిల్ నాటికి ఎదిగిపోతాయి. కోతలు కోసేస్తారు ఇవి కూడా. సో ఫైనల్గా అయితే ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నా. దాదాపు టైం వచ్చి 7 o'clock అయింది. సో మా అక్కకి కొన్ని కావాలంటే అవి తీసుకొని అయితే వెళ్తాం. సో ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంటే మంచి వార్త మేము